హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఇదైతే అన్నారా మినీ బ్లాగ్ పార్ట్ 2 అన్నమాట. ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం వంటకి. రూమ్ వచ్చేసి 500 చెప్పారు, ఇంకా 400కి అట్లా ఇట్లా తీసుకున్నాం అనమాట. గ్యాస్ వచ్చేసి 200 అంట గంటకి. ఇంకా గంటలో అయితే వంట అయితే కంప్లీట్ చేసేయాలి. గంట దాటిన తర్వాత అయితే మళ్ళీ దానికి వేరే అమౌంట్ ఉంటుంది అనమాట. ఇక్కడ పెంకి అయితే తీసుకురాలేదు, మేము మర్చిపోయి ఇంకా గిన్నెలోనే చపాతీ అయితే కాలుస్తున్నారు అత్తయ్య. ఇంకా చపాతీని మలిదా అంటారనమాట. దాన్ని చపాతీలో బెల్లం కలిపేసి లడ్డు లెక్క అయితే చేయాలన్నమాట. అది మలిదా అంటారు దాన్ని. ఫస్ట్ అది చేసిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి. బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ అయితే పెట్టాలి ఖచ్చితంగా. ఇక్కడైతే నేనైతే మలిదా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా చపాతీ కాల్చిచ్చారు అత్తయ్య. దాన్ని అయితే మనం ఇలా మొత్తం చిన్న చిన్నగా చేసేసి బెల్లం యాడ్ చేసి ఇంకా మిక్స్ చేసి లడ్డు లెక్క అయితే చేయాలన్నమాట. ఇంకా బగారా రైస్ కూడా అయిపోయింది. ఇంకా చికెన్ కర్రీ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి అయితే తీసుకెళ్ళాలన్నమాట. మలిదా బగారా రైస్ చికెన్ అనమాట. ఇంకా ఐస్ క్రీమ్ వస్తే మేమైతే తింటున్నాము. ఈ ఐస్ క్రీమ్ నేనైతే చిన్నప్పుడు తిన్నాను, మళ్ళీ ఇప్పుడు తింటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. ఇంకా రిక్కిగాడికి అయితే ఐస్ క్రీమ్స్ అయితే పండగ. అసలు ఎన్ని ఐస్ క్రీమ్స్ తిన్నాడో వాడైతే. వాడు గోల భరించలేక ఇంకా వాళ్ళ డాడీ కూడా వాడు అడిగినల్లా కొనిస్తున్నాడు అనమాట. అట్లుంటుంది మరి మా ఆయనతోటి. అదే మేము కొనిస్తే తిడతాడనమాట. అంతే. మినీ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.